నీ మొత్తం ఎన్ని సంవత్సరాలు పనిచేసిన ఇందులో? పీపుల్స్ వార్ లో ఎన్ని ఏళ్ళు, జనశక్తిలో ఎన్ని ఏళ్ళు? జనశక్తిలో 7-8 సంవత్సరాలు పనిచేసిన. ఇంట్లో 2 ఏళ్ళ? ఇంట్లో 10 ఏళ్ళు ఉన్నావు. ఇక 10 ఏళ్ళలో ఎంతమంది చంపుంటావే? నేను చంపుడు సాధ్యంగా కరెక్టే కాదు. కొట్టడం, పద్ధతులు మార్చుకోమంటాం, అది ఎక్కువ శాతం. మీ దళం చేతులు ఎంతమంది చనిపోయి ఉంటారు? మా దళం చేతిలో దాదాపు ఒక 30 మంది చనిపోయి ఉంటారు. అవునా? ఎందుకు చంపారు మరి వాళ్ళు? చెప్తే వినకుంటే. చెప్తినకపోతే చంపేసేది. చంపేసేది పబ్లిక్ దోసుకునేటవని చంపేసినాయి. పబ్లిక్ అండ్ పెడతాం మనం ఏం చేయాలనేది పబ్లిక్ లో పెట్టి మేము నిర్ణయం తీసుకుంటాం. ఒక మనిషిని చంపేదానికి మాకు హక్కు ఉండదు, కొట్టేదానికి కూడా హక్కు ఉండదు అన్న. అసలు పబ్లిక్ చంపమంటే చంపేస్తారా? చంపేస్తాం. మాకు కొట్టేదానికి ప్రజా కోర్టు అంటారు దాన్ని. ప్రజా కోర్టు అంటారు. కొట్టేదానికి కూడా మాకు హక్కు ఉండదు. ప్రజలు చెప్తేనే అక్కడ పిలుచుకొని ఎట్లా చేయాలని వాళ్ళ నిర్ణయాల పట్లనే కొట్టడం కూడా వాళ్ళ నిర్ణయాల పడుతుంది అట్లా. అచ్చా, సరే. మరి ఇది మావోయిస్ట్ నుంచి ఇటు వచ్చినావు, నీ లైఫ్ అంతా అయిపోతుంది. తీన్మార్ మల్లన్నను ఎందుకు కలవాలనుకున్నావు? నిజామాబాద్ నుంచి ఎందుకు బైక్ వేసుకొని ఇంత దూరం వచ్చినావు? కలవాలనుకున్నా ఎందుకంటే ఇక అప్పుడు పిల్లలు ఉండరు, ఏదైనా ఏది చేసినా పిల్లలు అన్యాయంగా అయిపోతారు, కుటుంబం రోడ్డున పడుతుంది అని చెప్పేసి ఇక మా అమ్మ ఒట్టు పెట్టిపించుకున్నది. ఎవరు ఎంపకురా, ఊళ్ళో నువ్వు ఎంపితే నీ పిల్లలు అన్నది అయిపోతారు, అన్నలకు జీతం వాళ్ళు ఉంచుకోరు, కూలి వాళ్ళు వీలరు, వాళ్ళ పరిస్థితి కూడా ఇబ్బందులు అయితాయిరా, నువ్వు ఎంపి పోతావు, ఎన్నో ఉంటావు, సత్తవు బత్తవు, నువ్వు అందరినీ చంపేస్తావురా అని చెప్పేసి ఊళ్ళో వాళ్ళని చంపక ఒట్టు పెట్టుకున్నది. అమ్మ కొట్ట ఊళ్ళని చంప అని చెప్పేసి నేను ఒట్టు పెట్టుకున్నాను. నువ్వు ఎప్పుడు లొంగిపోయినావు మరి? నేను లొంగిపోతే నేను ఒకసారి అరెస్ట్ అయినా. అరెస్ట్ అయితే నన్ను ఆల్రెడీ దళం చిట్టీలు రాసి పంపింది, ఎన్కౌంటర్ చేసుకుంటారని. ఎప్పుడు అరెస్ట్ అయినా? ఎక్కడ? సిరికొండ దాటిన కూడా హుస్సేనగర్ దగ్గర అరెస్ట్ అయినా. ఎట్లా అరెస్ట్? ఎవరు చేసి? పోలీసు వాళ్ళు పట్టుకపోయారు. కారణం ఏంటి? నువ్వు అటెండ్ పోయినావు అంటే నేను భీమగల్కి వెళ్ళి మళ్ళా ఇటు వస్తున్నా, ఇంటికి వస్తున్నా. ఇక ఇంటికి వస్తున్నా, ఇక్కడ నువ్వు అని చెప్పి దళం పంపించింది. అన్న వస్తాడు, ఇంకొక అన్న కలుస్తాడు, నువ్వు అని చెప్పి. అయితే నేను వస్తున్నా, సిరికొండకి ఏం లేవు మా ఊరికి, నడుచుకుంటూ వస్తున్నా. వచ్చి పోలీసులు పట్టుకొని పోయారు, వెనక చేతులు కట్టేసుకొని. ఏడికి తీసుకుపోయారు? టౌన్కి తీసుకుపోయారు. ఏ టౌన్ అది? సిరికొండ. సిరికొండ టౌన్. పందిమడుగు లంబడోళ్ళు చూసారు నన్ను. పందిమడుగు లంబడోళ్ళు చూసారు. నిన్ను పట్టుకపోగా పందిమడుగు లంబడోళ్ళు చూసారు మండలంలో. అరే మన చిన్న సీనన్నరా అని చెప్పేసి వాళ్ళు అటు కవర్ చేసిరు దళం. అయితే చేయగానే దళం దగ్గరనే ఉన్నది అన్నట్లు. దళం ఇక దూరం వెళ్ళిపో. అయితే ఎన్కౌంటర్ చేస్తారని చిట్టులు రాసింది లీడర్లకు పెట్టాలని. అయితే నా తట కూడా బొంబాయిలో మా అన్న చేసే పని కంపెనీలో కార్డు ఉండే, ఐడి కార్డు, ఆధార్ కార్డులు. నా పేరు రెడ్డిగా సార్, నేను మా అన్న ఆడ పని చేసేవాడు, నేనే చేస్తాను అందులో పని, నా పేరు పలానా పేరు అని చెప్పేసి కొట్టిన కానీ అంతే చెప్పిన. అంతే చెప్పగానే ఒరిజినల్ పేరు చెప్పలే, అదే పేరు చెప్పిన. అదే పేరు చెప్పగానే కావచ్చు అని చెప్పేసి ఇక ఉంచుకొని ఇది ఒడిసి ఇడిసెడదామని ఇడిసెట్టారు. ఏం చేసిన చక్కగా ఇంటికి రాలే. మా అమ్మమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళిపోయినా, జంగల్కి వెళ్ళి. పోలీసులు రోజు మళ్ళీ నైట్ బయలుదేరారు. మళ్ళీ మా ఇంటికి వచ్చి ఎటుపోయినా రాలేదు. పేపర్లు వచ్చింది తెల్లారి. ఏమని వచ్చింది? దళ సభ్యుడు అరెస్ట్ అయినా వచ్చింది, చిన్న వచ్చింది, సీనన్న వచ్చింది. అప్పుడు పోలీసులు అరే మనం పట్టుకుని వదిలేసినాం రాగా వచ్చింది. నేను ఎక్కడన్నా స్టేషన్ ఉన్నానన్నా మనిషిని కలిసి వస్తుంటుంది, నా ఫోటో ఉన్నా పోతుంటే వేరే గెటప్ మార్చుకొని పోతా. అట్లా పోయినా ఎప్పుడన్నా? పోయినా. ఎప్పుడు? నేను 99 అలా అట్లా. ఏమైంది ఆ రోజు? అరెస్ట్ అయ్యారు మా కార్యకర్తలు. అయితే జీప్ డ్రైవర్గా నేను, నా ఫోటో ఉన్నది పోలీస్ స్టేషన్లో. పోయినా, ఎందుకు రాస్తున్నావు ఎందుకు అంటే, సార్ నేను జీప్ డ్రైవర్ చేస్తాను. ఏ జీప్ నడిపిస్తారంటే, సార్ భీమగల్ జీప్ నడిపిస్తా, మీకు తెలియదా సార్ అంటే అని చెప్తుంది. బండి పేరు చెప్తుంటుంది, పలానా సేటు డ్రైవర్ నేను, మీకు మా సేట్ బండి పెడతాడు కదా ఎటన్నా అంటే చెప్తుంటే, అవురా అవురా ఏందిరా ఛాయలు చెప్తుంటే పోలీసులకు. సార్ మీరు అందరు ఛాయలు తాగురు చెప్పి అందులో నలుగురు మనోళ్ళు 2 ఉంటే వాళ్ళకి చెప్తుంటే, సార్ వాళ్ళు ఛాయ్ తాగని కదా పాపం అంటాడు. పోయంతే రేపు నేను చెప్పినవారా, కొట్టిరు ఏమైనా చెప్పినారు, ఏం చెప్పాలి రే ఏం ముచ్చట పెడుతున్నారా, ఏం లేదు సార్ వాటినే ఏదో పాపం సారు మానవత్వంతో ఛాయ్ చెప్పినా
సరే సరే ఎక్కువసేపు వాళ్ళతో మాట్లాడు అంటారు. అంతే సరే ఏం చెప్పలేరు కానీ నేను వెళ్ళిపోయినాక ఫోటో చూసి అరే ఈ డాడీ ఎట్లా ఇడిసబెట్టిర్రని అని మళ్ళీ నా వెనుక తిరుగుతారు. అట్లా ఇక్కడ కానీ మోడతాడు. ఎప్పుడు లొంగిపోయినావు? ఎట్లా లొంగిపోయినావు? లొంగిపోయే రోజు ఏం జరిగింది? నేను లొంగిపోయే రోజు నేను అసలు లొంగలే. నేను 2001 దాకా నా దాంట్లో టీం కండక్టర్ ఉన్నది. నేను మామూలుగానే అప్పటికి పెళ్లి చేసుకున్నా. లవ్ మ్యారేజ్ నా ఇది. ఎవరిని చేసుకున్నావు? ఊళ్ళోనే మా కులాసనే పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకున్నా. దళం వచ్చింది. కంపల్సరీ నువ్వు రావాలంట. నీకు డబ్బులు నేను అమ్మ నాన్న ఏడుస్తారు అంటే డబ్బులు ఎన్ని 1,00,000 కావాలా, చెల్లె పెళ్లికి కావాలా, ఎవరికి కావాలా డబ్బులు పెడదాం, నువ్వు రావాలంట. పెళ్లి చేసుకుంటే దళం తీసుకోపోదు. ఎందుకంటే ఆమె జీవితం ఖరాబ్ అవుతుంది, ఆలోచిస్తుంది. అప్పుడే ఆయన నేను మ్యారేజ్ చేసుకోగానే వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. సరే అన్న మేము ఎప్పుడు కండక్టర్ ఉంటాం, మీకు ఏ ఆపత్తులు వచ్చినా మేము అందుబాటులో ఉంటాం అని చెప్పారు. ఇప్పుడు పీపుల్స్ వచ్చినా నాకు గెలిచిపోతారు. వేరే జగల వాళ్ళకు వీళ్ళకు కొట్టుకుండా అయింది, జనశక్తులకు పీపుల్స్ వాళ్ళకు. ఎందుకు? పార్టీ నాయకులు ఈ భేదాల వల్ల కొట్టుకున్నారు. చాలా ఇప్పుడు 10 మడుగుల తుపాకులు జనశక్తులు గుంజుకున్నారు పీపుల్స్ వాళ్ళు. ఇంకా కొన్ని రంగంపేట ఏరియాలో కొట్టుకున్నారు, తాటిపల్లి ఏరియాలో సుగా కొట్టినారు. నేనేం చేసిన ఈ 2 దళాలకు నేను కావలసిన వాడిని. అయితే సునీత అర్భుషమైన ఉన్నారు, వాళ్ళు దళం తండ్రులు చెప్పిరి. అక్కడ పక్కకు మేము దిగినాం, ఇక్కడ తనకు వీళ్ళు దిగిరు. వాళ్ళు చిరుగు ఇట్లా దిగిరు. ఏ అన్న నువ్వు నేను పోతా, ఏ కొడతారు అనమాట. అరే నన్ను కొట్టులో ఆ దళంలో నేను పోతుంది పట్టినవాడు. ఎట వచ్చినవాడు అన్న ఇట్లా ఇట్లా. ఆయనతో ఏం చేసినాం, వాళ్ళకు మనకెందుకు అన్న తుపాకి సేమ్, సచ్చుడు సేమ్, మనదంతా ఒకటి సిద్ధాంతం అని చెప్తే. జనశక్తి లీగల్ ఇన్లీగల్ ఉంది, ఈ పీపుల్స్ వరకు ఇన్లీగల్ లేదు, లీగల్ లేదు అన్నట్లు ఇన్లీగల్. వీళ్ళకి జనశక్తి పీపుల్స్ వాళ్ళకి ఏంటంటే మీరు ఇన్లీగల్ ఎట్లా పెట్టుకుంటారు, లీగల్ పెట్టుకున్నారు, ఇన్లీగల్ గా దళమే నడిపేయాలి. ఇప్పుడు దాంట్లో మీ దళంలో కూడా ఈ రెడ్లు డామినేట్ చేస్తుండేనా మిమ్మల్ని? చేస్తారు. ఎట్లా? రెడ్లను కొట్టనీయకపోవటం, ఏదైనా రేట్లు పెంచనీయకపోవటం, కూల్ రేట్లు పెంచనీయకపోవడం, పట్టించుకోకపోవడం. ఆడ కూడా కులం ఉంటుండేలే? ఉంటాయి. అట్లా మేమేం చేస్తుంటే పై కమిటీకి రాస్తుంటుంది. పై కమిటీకి రాస్తే వాళ్ళు కమిటీ కూర్చున్నప్పుడు చూసి దీన్ని అమలు చేయాలని చెప్పేసి మళ్ళీ ఆదేశాలు ఇస్తారు. అప్పుడు అమలు అవుతుండే అట్లా. అచ్చా, ఇప్పుడు మరి ఇప్పుడు లొంగిపోయినావు, జనజీవన స్రవంతిలో ఉన్నావు, ప్రజల్లో కలిసిపోయినావు, అయిపోయినావు. మరి ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని మన పార్టీ ఒకటి వచ్చింది, మన బీసీల కోసం వచ్చింది ఒక పార్టీ. ఈ పార్టీలో చేరడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. బీసీల కోసం వేయాలని అప్పటి తప్పన పిల్లల కుటుంబం కోసం చూసి నేను ఇది అయిపోయినా, బతికినోని. నాతో తిరిగిన వాళ్ళు చాలా మంది చనిపోయినారు, కొంతమంది నాయకులు లొంగిపోయారు. ఒకప్పుడు ఎర్ర జెండా లేవట్టినావు కదా, ఇప్పుడు ఈ జెండా లేవట్టాలనిపిస్తుందా? ఓకే, ఇందులో ఏం చూసుకుంటున్నావు, ఏం కనిపిస్తుంది? ఇందులో బీసీలకు సరైన న్యాయం దొరుకుతుందని. బీసీలకు వెనుకబడ్డ వర్గాలు చాలా ఉన్నాయి. ఈ రాజకీయంలో సుగా వెనుకబడ్డ వర్గాలను బీసీలకు ఎదగనిస్తలేరు. సరే మనము బీసీలం నాయకులం అయితే మన బీసీలకు మనకు న్యాయం జరుగుతుంది కదా. చేస్తావా? గట్టి వర్క్ చేస్తావా పార్టీ కోసం? చేస్తా, పానమని ఇస్తాను. ప్రజాస్వామ్యయుతంగా జరిగే పోరాటం. ఓకే, నేను ప్రజల కోసం పానం ఇచ్చేతానికైనా రాను. ఆనాడైనా నేను తుపాకీ పట్టుకున్నప్పుడు ప్రజల కోసం పట్టినా. నేను రూపాయి సంపాదించుకోవచ్చు, ఊరియా సంచుల డబ్బులు ఉండి 2 నా దోస్తు కూడా అన్నాడు, ఒక సంచి పడేరా నేను దశ పెడతాను. ఒరే పార్టీ సొమ్ము అట్లా మా కమిటీలు ఉంటుందిరా, తీసుకోవద్దు అని క్రమశిక్షణ. తీసుకుంటే కొట్టుడే, మళ్ళా ₹1 కూడా లెక్క చెప్పాలా పార్టీకి. సో మొత్తానికి ఒక రెడ్డి ఆమె కారణంగా దళంలోకి పోయినావు. సో ఆడికి పోయి కొంతమందిని తన్ని మళ్ళీ బయటకు వచ్చి నీ బీసీల కోసం పోరాటం చేద్దాం అనుకుంటున్నావు, అంతే కదా? అంతే. సో నీ ఇష్టపూర్వకంగానే ఈ పార్టీలో చేరాలనుకుంటున్నావు? అవునా, ఇష్టపూర్వకం. సో ఈ పార్టీ నీకు స్వాగతం చెప్తా ఉంది. ఈ పార్టీలో నిబద్ధతతో పనిచేయాలి. ఈ పార్టీ మనది, మన జాతుల కోసం వచ్చినటువంటి పార్టీ.
అటుకులు బుక్తవో ఆకలుంటవో పస్తులుంటవో తెలియదు, కానీ ఈ పార్టీ ప్రజలది, పేదలకు న్యాయం జరగాల్సినటువంటి పార్టీ. సో ఇప్పుడు మావోయిస్టులు కూడా అందరు లొంగిపోయినారు. సో కాబట్టి మీ ఆశయం ఏదైతే ఉందో, మీరు ప్రజలకు ఏదైతే చేయాలనుకున్నారో అదంతా ఈ పార్టీ చేస్తుంది. సో దీంట్లోకి మిమ్మల్ని వెల్కమ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.